ఫర్ ది ఫస్ట్ టైం యూఆర్ డూయింగ్ జర్నలిస్ట్ క్యారెక్టర్. అవునండి. అవును. అసలు జర్నలిస్టులు అంటే నీకు కోపమా, ఇష్టమా, అభిమానమా? నేను ఎప్పుడైనా మీ మీద కోపం చూపిస్తాను. ఇన్ జనరల్గా అభిమానమే. అంటే అన్నపూర్ణ సెక్టర్ అంటేనే దాంట్లో జర్నలిస్టులకి ఎప్పుడు కూడా అక్కినేని నాగేశ్వరరావు దగ్గర నుంచి మాకు ఆయన గుండెల్లో ప్లేస్ ఇచ్చారు. దట్స్ ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్. కాకపోతే డౌన్ ది జనరేషన్ జర్నలిస్టులు మార్పులు చేర్పులు అన్నీ జరిగాయి. ఇప్పుడు ట్రెండ్స్ వేరేగా ఉన్నాయి అన్నీ కూడా. మేము రాయడానికి కొన్ని ఆలోచించేవాళ్ళం, ఇప్పుడు అసలు రాయడానికి దేనికి ఆలోచించట్లేదు. బాగానే ఫ్రాంక్ ఉన్నారు. ఇట్లా మీరు ఈ జనరేషన్ హీరో కాబట్టి అసలు హౌ డు యూ లుక్ ఎట్ ది ప్రొఫెషన్ ఆఫ్ జర్నలిజం? ఫస్ట్లీ జర్నలిస్ట్ అంటే నాకు చాలా రెస్పెక్ట్. మెయిన్లీ వన్ ఇస్ బికాస్ ఆఫ్ ద ఇండస్ట్రీ ఐ కమ్ ఫ్రమ్. ఒక ఫిల్మ్ ఇండస్ట్రీకి జర్నలిస్ట్ అంటే చాలా ముఖ్యం. వి గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అని చెప్పాలి. ఎగ్జాక్ట్లీ, యాజ్ ఎ ఫ్యామిలీ వి సపోర్ట్ ఈచ్ అదర్, వి కాంప్లిమెంట్ ఈచ్ అదర్. సో అలా చూస్తాను. అండ్ దూత చేసేటప్పుడు కూడా నాకు ఒక జర్నలిస్ట్ వెనకాల వాళ్ళ ప్రాసెస్ ఏంటి, వాళ్ళు చేసే హార్డ్ వర్క్స్, వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఇవన్నీ తెలుసుకోవటం జరిగిందండి. ఓకే. సో దిస్ ఇంట్రెస్టెడ్ మీ అ లాట్ మోర్ అండ్ ఆల్సో ఇన్స్పైర్డ్ మీ అ లాట్ అండి ఫర్ ద క్యారెక్టర్ సాగర్ దూత. ఓకే. ఇప్పుడు విక్రమ్ గారు అయితే బికాస్ తెలుగు బాగానే మాట్లాడుతున్నారు కానీ తమిళ్ బేసు, మలయాళం బేసు, అక్కడ మనకున్న ఆంక్షలు కూడా ఉండవు. తమిళ్ పత్రికల్లో దే ఆర్ డెలిబరేట్ ఇన్ రైటింగ్ ఫ్యూ థింగ్స్. మాలాగా మేము కొంచెమైనా మాకు రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అవును, మీకు అక్కడ ఏమి ఉండవు. కేరళ అసలు యూ కెన్ రైట్ అబౌట్ ఎనీవన్. పొలిటికల్ satire is the most powerful thing there in Kerala. పొలిటికల్ అండ్ చోరామస్వామి తమిళ్, దిన్మలర్, ఇవన్నీ కూడా వాళ్ళు అవుట్ అండ్ అవుట్ గా రాసేస్తారు, కొన్ని కల్పించి రాసేస్తారు. అవును, మన సినిమా యాక్టర్లు అయితే అప్పుడు మెడ్రాస్ లో ఉన్న రోజుల్లో తలలు పట్టుకునేవారు షూటింగ్ లో వచ్చి ఆ రాసిన రాత్రులు చదివి. హౌ డు యూ ఫైండ్ ఇట్ ఇన్ తమిళ్ జర్నలిస్టిక్ ప్రొసీజర్స్ అండ్ ఆల్ దట్? It's honestly, I've been here more and in the last, thankfully, I've been here more in the last 10 years. So Tamil, I'm not aware, honestly. And yeah, but journalism in general, and I think everywhere, I think it's one of the most important pillars of democracy. I think democracy lo journalism is, you know, like how we are, who will guard the guards, you know. And I think everywhere, I think Indian journalism has had huge transformations from television now into going into digital. It's into infinite models. Oh no, it's keeping it is it's gone, and we have to see. I'm sure there's going to be other things in the future. అంటే ఇప్పుడున్న రోజుల్లో మీరు జనరల్గా మనం ఎదురుగుండా కనిపించినప్పుడు జర్నలిస్టులని చాలా గౌరవించడం, మర్యాద చేయడం, అభిమానించినట్టు నటించడం, ఇవన్నీ జనరల్గా జరిగేవి. బట్ ఆన్ ది బ్యాక్ ఆఫ్ ఇట్ రాతలు కొన్నిటిని చూసినప్పుడు మాత్రం ది మోస్ట్ హేటెడ్ కమ్యూనిటీ ఈజ్ జర్నలిజం ఇన్ సొసైటీ. పోలీసులకు నచ్చదు, సినిమా యాక్టర్లకు నచ్చదు, పాలిటీషియన్స్కి నచ్చదు. ఇది ఒక ట్రెండ్ జరిగేది. నేను ఆ యాంగిల్లో మిమ్మల్ని అడిగాను అనమాట. ఒకవేళ మీ గురించి ఏదైనా ఒక రాంగ్ న్యూస్ రాసినప్పుడు, లేకపోతే అబౌవ్ ది బోర్డ్ రాసినప్పుడు, అప్పుడు కొంచెం పించింగ్ గా ఉంటుంది. దెన్ హౌ డు యూ ఇప్పుడు మీరు జర్నలిజాన్ని బాగా అబ్జర్వ్ చేసి జర్నలిస్టుల తాలూకు లైఫ్ గట్ట ఎలా ఉంటుందని, దాంట్లో మీకు ప్రత్యేకంగా వీళ్ళరే ఇది చాలా క్రిటికల్ వీళ్ళు ఫేస్ చేసేది అని అనిపించింది ఏదైనా ఉందా? అంటే నా గురించి ఏదైనా అంటే తప్పుగా రాస్తే, మ్యానిపులేట్ చేసి రాస్తేనా, ఎలా అడుగుతున్నారు మీరు? ఓకే, అదే అన్నాను. ఇప్పుడు ఎవరి గురించేనా, నాట్ ఓన్లీ అబౌట్ యూ. రైట్. ఇప్పుడు జర్నలిజం, ఇప్పుడు ఒక జర్నలిస్ట్ జాబ్ ఏంటంటే ఇస్ ద మెసెంజర్ టు టేక్ ద న్యూస్ టు ద పీపుల్. అది వాళ్ళ ఒపీనియన్. మీరు యాజ్ అ జర్నలిస్ట్ ఇట్ ఈస్ యువర్ పర్సనల్ ఒపీనియన్. అది మీరు పేపర్ మీద పెట్టి మీరు పబ్లిక్కి ప్రజెంట్ చేస్తున్నారు. దట్ ఈస్ ఫైన్. అంటే మనందరికీ ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుందండి. ఇప్పుడు అఫ్కోర్స్ నాకు ఏదైనా న్యూస్ చదివి నాకు నచ్చలేదంటే పర్లేదు, దట్ ఈస్ దట్ జర్నలిస్ట్ ఒపీనియన్. నాకు దాని గురించి క్లారిఫై చేయాలంటే క్లారిఫై చేస్తా, లేకపోతే వదిలేస్తానండి, అంతే. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్.